ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వెస్ట్ అనేటువంటిది అంతకుముందే మనం అనుకున్నాం, ఈస్ట్ అనేటువంటిది అంతకుముందే అనుకున్నాం. ఇక్కడ ఈస్టు వెస్టు ఒక ప్లాట్ ఉందనుకోండి, అంటే ఈస్ట్ వైపు రోడ్డు ఉంటుంది, వెస్ట్ వైపు రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఎటువైపు ద్వారబంధాలు పెట్టుకోవాలి, నిర్మాణం అనేటువంటిది ఎలా చెయ్యాలి, అదేవిధంగా వెస్టు, ఈస్టు, నార్తు మూడు వైపులా రోడ్లు ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో అసలు నివాసం ఉండవచ్చా, మూడు రోడ్ల కూడల్లో నివాసం ఉంటే ఏమవుతుంది అనేటువంటిది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మూడు రోడ్ల కూడలి అంటున్నాం. మూడు రోడ్ల కూడల్లో మనకి ప్రధాన ద్వారము అనేటువంటిది ఎక్కడ తీసుకుంటాం, ఉపద్వారాలు ఎక్కడ తీసుకుంటాం, ఏ విధమైనటువంటి గృహం కడతాం, ఏది ఎక్కడ ఉండాలి అనేటువంటిది పూర్తిగా నిర్ధారణ తీసుకోవాలి. ఇక్కడ మూడు రకాల దారులు కూడా ఉన్నాయి, అంటే మూడు ద్వారాలు ఉన్నాయి, అదేవిధంగా మూడు రోడ్లు ఉన్నాయి. ఇక్కడ ఏది ప్రధాన ద్వారం, ఏది ఉపద్వారము అనేటువంటిది మనం లెక్క తీసుకోవాలి. ఇక్కడ పేరు బలరీచా అనేటువంటిది ముఖ్యంగా తీసుకుంటాం. ఏదైతే రాజవీధి ఉందో, అంటే రోడ్డు విడత అనేటువంటిది ఏదైతే ఎక్కువ ఉంటుందో మిగతా రెండు రోడ్ల కంటే, దాన్ని ప్రధానంగా మనం రాజమార్గంగా తీసుకుంటాం, అంటే రాజవీధిలాగా తీసుకుంటాం. రాజవీధి వైపు మనం ప్రధాన ద్వారం, సింహద్వారం ఉండి తీరవలసిందే. ఆ రాజవీధికి అధమ స్థానంలో మెట్లు ఉండవలసిందే. మిగతా స్థానాల్లో మనకి ఉపద్వారాలు అనేటువంటివి ఆ ఉచ్చ స్థానాలు చూసుకొని ప్లేస్మెంట్ అనేటువంటిది చెయ్యాలి. ఎప్పుడైతే ఒక ఇంటికి ప్రదక్షిణ వాస్తు అనేటువంటిది ఉంటుందో ఆ ఇంటికి ఎలాంటి దోషము ఉండదు. అందుకే దేవాలయంలో అధిష్టానం, అంటే ప్రధాన ఆలయం చుట్టూ తిరగటానికి మనకి ప్రదక్షిణ చేయటానికి స్థలము అనేటువంటిది వదిలిపెడతారు. దాన్నే అలింద్ర అన్నారు. ఆ అలింద్ర అనేటువంటిది ఎందుకు వదులుతున్నాం, ఆ యొక్క కాంపౌండ్ హద్దుగోడకి, అదేవిధంగా ప్రధాన ఆలయానికి మధ్యలో కూడా చుట్టూ తిరగటం వల్ల, ప్రదక్షిణం అనేటువంటి చేయటం వల్ల ఆ సూర్యరశ్మి అనేటువంటిది మిట్ట మధ్యాహ్నం పూట ఆ యొక్క హద్దుగోడకి, ప్రధాన ఆలయానికి మధ్యలో పడుతుంది. అదేవిధంగా ఇంటికి ఆ యొక్క స్థలపదం ఏదైతే ప్లాట్ ఉంటుందో, ప్లాట్లో సెట్ బ్యాక్స్ అన్నీ తీసేస్తాంగా, ఆ సెట్ బ్యాక్స్ అన్నీ తీసేసి చుట్టూ కూడా మనిషి ఎప్పుడైతే ప్రదక్షిణం చేస్తారో ఆ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. దీన్నే ప్రదక్షిణ వాస్తు అంటారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే దక్షిణము పడమర ఆనిచ్చేసి స్థలం హద్దు మీదే కడుతూ ఉంటారు. పొరపాటున కూడా అలా కట్టకూడదు. అది డైమెన్షన్ ఏదైనా కూడా, ఎంత తక్కువైనా కూడా మనకి పిశాచ స్థలము అని అంతకుముందే చెప్పాక 81 భాగాలు చేయటం, చుట్టూ ఉండేటువంటి ఆ యొక్క భాగాల్ని వదిలేయటం, పిశాచ స్థలం అనేటువంటిది వదిలేసి కట్టడం అనేటువంటిది అంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఇలా పిశాచ స్థలం వదిలేసి ఎప్పుడైతే మనం 4 వైపులా ద్వారబంధాలు పెట్టి, అంటే ఒకటి ప్రధాన ద్వారం, మిగతా 3 కూడా ఉపద్వారాల్లాగా తీసుకొని ఎప్పుడైతే ఇంటి నిర్మాణం చేస్తామో దానిని జయగృహము అంటారు. ఆ ఇంట్లో విజయం సిద్ధిస్తుంది, గృహస్థులకి వంశం వృద్ధి అవుతుంది అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. అందుకే ఏ ఇల్లు కట్టినా కూడా ఆ యొక్క ప్రదక్షిణ వాస్తు ఉండాలి. అదేవిధంగా ఉచ్చ స్థానాల్లో ఎక్కడా మూత పడకూడదు. మూత పట్టడం అంటే ఏంటి, కొంతమంది విండోస్ కానీ ద్వారబంధాలు కానీ ఉచ్చ స్థానాల్లో అక్కడ ఇవ్వరు. అది స్పేస్ కంజెషన్ వల్ల కానివ్వండి, లేకపోతే ఏమైనా ర్యాక్స్ తక్కువ వస్తాయని కానివ్వండి, రకరకాల కారణాల వల్ల అన్ని చోట్ల విండోస్ అనేటువంటి ఇవ్వకపోవటము, లేకపోతే అక్కడ ద్వారబంధం అనేటువంటిది ఇవ్వకపోవటం, అంటే ద్వారబంధం అనేటువంటిది ఇవ్వకపోవటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు కొంత వాస్తు దోషం అనేటువంటిది, అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది రావటానికి అవకాశం ఉంటుంది. అందుకే 4 వైపులా ద్వారబంధాలు ఉండాలి, చుట్టూ ప్రదక్షిణ వాస్తు ఉండాలి, అధమ స్థానంలో మెట్లు ఉండాలి, ఉచ్చ స్థానాల్లో ద్వారబంధాలు ఉండాలి. గృహ గర్భము అనేటువంటిది 4 గజాలు ఉండాలి, అంటే 12 అడుగులు. మధ్యలో కనుక డయాగ్నల్గా తీసుకుంటే 12 అడుగుల్లో ఎలాంటి కోణ దోషాలు ఉండకూడదు. గృహ గర్భంలో ఎలాంటి లిఫ్ట్ కానీ, పిట్స్ కానీ, టాయిలెట్స్ కానీ పొరపాటున కూడా రాకూడదు. అలాంటి ఇంటిని జయగృహము అంటారు. ఇక్కడ 3 రోడ్లు ఉన్నా కూడా ఈ విధంగా ఎప్పుడైతే కట్టుకున్నామో ఆ ఇంట గృహస్థులకి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. సర్వజన సుఖినో భవంతు. స్వస్తి.